టీవీ9 ఫ్యాక్ట్ చెక్ కథనాలకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల్లో కదలికొచ్చింది. మంత్రుల వరుస తనిఖీలు, టీవీ9 ఫ్యాక్ట్ చెక్ కథనాలకు స్పందించిన అధికారులు ఉద్యోగులను కూడా అలర్ట్ చేశారు. ఆఫీసులకు త్వరగా వచ్చేలాగా వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టి మరీ సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో ఉద్యోగులు ఇవాళ 10:45 లోపే సచివాలయానికి చేరుకున్నారు. హైదరాబాద్లోని ప్రభుత్వ ఉద్యోగుల్లో మార్పు వచ్చినా జిల్లాల్లోని గవర్నమెంట్ ఎంప్లాయీస్లో మాత్రం ఇంకా తీరు మారలేదు. రెండవ రోజు కూడా ప్రభుత్వ ఆఫీసుల్లో సేమ్ సీనే కనిపించింది. వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో ఉదయం 10:30కు ఉద్యోగులతో నిండిపోవాల్సిన గదులలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. హన్మకొండ కలెక్టరేట్ ఆఫీసులో సమయపాలన కనిపించలేదు. ఉదయం 11 దాటిన తరువాత కానీ కొందరు అధికారులకు డ్యూటీ గుర్తుకు రావట్లేదు. ఇక ఆదిలాబాద్లో పరిస్థితి చూద్దాం. అక్కడి జిల్లా కలెక్టరేట్ కూడా వెళ్ళింది టీవీ9 టీం. అక్కడ కూడా ఇదే పరిస్థితి. ఉదయం 10:30 ఉద్యోగులతో నిండిపోవాల్సిన గదులలో ఖాళీ కుర్చీలు కనిపించాయి. బయోమెట్రిక్ లేకపోవడం, రిజిస్టర్లలో సంతకాలు చేస్తూ ఉండడంతో ఎవరికి కుదిరిన టైంకి వాళ్ళు వస్తున్నట్టుగా కనిపిస్తోంది. నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో ఇంకా మార్పు రాలేదు. వైద్య సిబ్బందితో పాటు హెచ్ఓడీలు సమయపాలన పాటించలేదు. అసలే తక్కువ స్టాఫ్ ఉన్నవారు కూడా టైంకి రాకపోవడంతో వైద్య పరీక్షలు ఆలస్యమవుతున్నాయి. ఎక్స్రేలు, స్కానింగ్ల కోసం గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. నిజామాబాద్ జీజీహెచ్లో రెండవ రోజు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. వైద్యులు ఇప్పటికీ కూడా సమయం దాటిపోయినా కానీ ఇప్పటికి కూడా తమ సెక్షన్లకు రాకపోవడం వల్ల రోగులు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రేడియాలజీ విభాగంలో ఇప్పటికే అరకొర వైద్య సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. అసోసియేట్ ప్రొఫెసర్తో పాటు ఇక్కడ ఉండాల్సినటువంటి రేడియాలజిస్టులు లేకపోవడంతో స్కానింగ్ కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పుడు వచ్చారు? బైస నుంచి వచ్చినాం మేము. ఇంకా రాలేదు, వెయిటింగ్ చేస్తున్నాం మేము. ఏమైంది, దేనికోసం వచ్చారు మీరు? ఏం ప్రాబ్లం? ఛాతీలో గడ్డోనే అని వచ్చినాం. ఇంకా రాలేదు, వెయిటింగ్ చేస్తున్నాం. ఎంతసేపు అవుతుంది మీరు? మేము రాత్రి వచ్చినాం, చిట్టి తీసినాం, ఇప్పుడు ఇంకా రాలేదు. ఇది అంటే 24 గంటలు అందుబాటులో ఉండాల్సినటువంటి వైద్య సిబ్బంది, ఆపరేటర్లు, ఇక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్లు కూడా ఎవరు కూడా లేకపోవడంతో ఇక్కడనే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిజామాబాద్ జీజీహెచ్ హాస్పిటల్ అద్దాల మేడగా మారిందని చెప్పవచ్చు. ఇక్కడ వైద్యుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దాంతోపాటు ఈ రేడియాలజీ విభాగంలో, ఎక్స్రే విభాగంలో ఉన్నటువంటి మిషనరీ టెక్నికల్ ప్రాబ్లం వల్ల మొరాయిస్తున్నాయి. వాటికి కావాల్సినటువంటి ఎక్స్రే షీట్లు కూడా లేకపోవడంతో ఇక్కడికి వస్తున్నటువంటి రోగులను ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రెండో రోజు కూడా మనం ఇదే తరహా పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్.